శరణ్య ఇంటికి వచ్చేసరికి అందరూ సీరియస్గా ఉంటారు. ఇకప్పుడు ఆనంద అమ్మ శరణ్య ఎలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే, నేను బాగున్నాను అత్తయ్య గారు, మీరంతా ఎలా ఉన్నారు, ఏంటి అందరూ దీని గురించో డిస్కస్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటే, నీ గురించి అమ్మ అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఆ తర్వాత రాజేశ్వరరావు ఆనంద భైరవికి శరణ్యతో విడాకుల విషయం మాట్లాడమని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు. దాంతో అలాగే అని చెప్పి ఆనంద శరణ్యని గదిలోకి తీసుకుని వెళ్తుంది. అమ్మ శరణ్య, దర్శన్ నీతో ఇప్పుడు ఎలా ఉంటున్నాడు, బాగానే ఉంటున్నాడా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, అప్పుడు శరణ్య, అత్తయ్య గారు, నేను ఈ విషయం చెప్తే మీరు చాలా సంతోషిస్తారు. ఇన్ని రోజులు మనం దర్శన్ గారిలో ఏ మార్పు అయితే రావాలని కోరుకున్నామో ఆ మార్పే వచ్చింది. త్వరలోనే ఆయన నాతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడతారని అనిపిస్తుంది. సమీర ఫోన్ చేస్తేనే సమీర మీద ఆయన మండిపడుతున్నారు. అంతలా ఆయనలో మార్పు వచ్చింది. సమీరని బాగా తిట్టి ఎవరి దారి వాళ్ళం చూసుకుందామని చెప్పి అన్నారట. ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం వేసింది అత్తయ్య గారు. అంతేకాదు, ఈరోజు మీ అబ్బాయి నాకు మధ్యాహ్నం భోజనం కూడా తినిపించారు. ఆయన అలా నా మీద ప్రేమ కురిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది అత్తయ్య గారు. ఈ ప్రేమ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతే బాగుండని అనిపించింది. మీ అబ్బాయి లాంటి మంచి మనసున్న మనిషిని నాకు భర్తగా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు అంటూ ఆనంద భైరవిని శరణ్య ఎంతో ఆప్యాయంగా హగ్ చేసుకుంటుంది. ఇక దాంతో ఆనంద శరణ్య మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పుడిప్పుడే వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరవుతున్నారు. అటువంటి ఈ జంటను విడతీసి నేను పాపం మూటగట్టుకోలేను, శరణ్యతో విడాకుల విషయం గురించి మాట్లాడలేను అని చెప్పి ఆనంద భైరవి తనలో తాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అత్తయ్యగారు, నిజంగా మీరు నాతో మాట్లాడాలనుకున్న విషయం ఇదేనా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అవునమ్మా ఇదే. దర్శన్లో మార్పు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, సరే అత్తయ్య గారు, నేను ఇక ఇంటికి వెళ్తాను. మీ అబ్బాయితో నేను ఇక్కడికి వచ్చే విషయం చెప్పలేదు అని నా గురించి అయినా కంగారు పడతారేమో అని చెప్పి, సరే అత్తయ్య గారు, నేను ఇక వెళ్ళొస్తాను అంటూ అక్కడున్న లీలావతికి రాజేశ్వరరావు వీళ్ళందరికీ చెప్పి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శరణ్య అలా సంతోషంగా వెళ్తూ ఉండడంతో, ఇదేంటి శరణ్య ఆనంద విడాకుల విషయం మాట్లాడిన తర్వాత ఇంత సంతోషంగా వెళ్తుందని చెప్పి రాజేశ్వరరావు లీలావతి అనుకుంటారు. ఆనంద గదిలో నుండి బయటకు వచ్చాక అప్పుడు రాజేశ్వరరావు, ఆనంద, నువ్వు శరణ్యతో విడాకుల విషయం గురించి మాట్లాడలేదు కదా, ఒకవేళ నువ్వు మాట్లాడి ఉండుంటే శరణ్య అంత ఆనందంగా గదిలో నుండి బయటకు వచ్చి ఉండేదే కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అవునండి, మీరు అన్నట్టుగా నేను శరణ్యతో విడాకుల విషయం గురించి మాట్లాడలేదు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, అప్పుడు లీలావతి, ఏంటి ఆనంద నువ్వు చేసేది, మన అమ్మాయి లహరి జీవితాన్ని కాపాడాలంటే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోక తప్పదు కదా, మరి ఎందుకు నువ్వు శరణ్యకి ఈ విషయం చెప్పలేదని అంటూ ఉంటుంది. దాంతో ఆనంద, దర్శన్లో ఇప్పుడిప్పుడే మార్పు మొదలైందక్క, దర్శన్ శరణ్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి టైంలో నేనే విడాకుల గురించి టాపిక్ తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ ఎలా విడగొట్టాలక, నేను అటువంటి అందమైన జంటను విడదీసి ఆ పాపాన్ని మూటగట్టుకోలేను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అంటే ఏంటి ఆనంద, నువ్వు మన అమ్మాయి లహరిని జైలుకి పంపించాలని నిర్ణయించుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే, ఒకవేళ అదే జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుందండి. లహరి జైలుకి వెళ్ళాలని రాసి ఉంటే అలాగే తను జైలుకి వెళ్తుంది. అంతేకాని ఇలా లహరి కోసమని అన్యాయంగా ఏ తప్పు చేయని శరణ్య దర్శన్లను నేను విడదీయలేను అని చెప్పి ఆనంద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. పేరుకి శరణ్య నా కోడలైనప్పటికీ లహరి నాకెంతో, శరణ్య కూడా అంతే అక్క. నా కూతురు లాంటి శరణ్యకు ఎలా నేను అన్యాయం చేయగలను అని చెప్పి ఆనంద భైరవి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే, ఇక అప్పుడు ఏమీ మాట్లాడలేక లీలావతి, కోటేశ్వరరావు, రాజేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈ ఆనంద భైరవి ఏంటి ప్రకాష్ పెట్టిన కండిషన్కి ఒప్పుకుంటుందేమో అనుకుంటే
ఒప్పుకునేలాగా లేదే. ఇంకొంచెం గట్టిగా ఈ ఆనంద భైరవికి డోస్ తగలాలి, అప్పుడే దారిలోకి వస్తుంది, శరణ్యతో మాట్లాడి డ్రైవర్స్ ఇప్పిస్తుంది అని చెప్పి నెక్స్ట్ ఏం చేయాలా అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క శరణ్య ఆనంద ఇంటి నుండి ఎంతో సంతోషంగా తాముంటున్న వేరు కాపురం ఇంటికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత దర్శన్ ఒక్కడే ఒంటరిగా ఇంట్లో ఉంటాడు. శరణ్య గురించి ఆలోచిస్తూ ఎంతగానో కంగారు పడిపోతూ, శరణ్య ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అంటూ ఉంటే, నేను మన ఇంటికి వెళ్ళానండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, అవునా, మరి వెళ్ళేటప్పుడు నాతో ఒక మాట అయినా చెప్పొచ్చు కదా అని దర్శన్ అంటూ ఉంటాడు. సడన్గా నువ్వు కనిపించకపోయేసరికి నాకు టెన్షన్గా అనిపించింది. ఇంతకీ అమ్మ వాళ్ళందరూ ఎలా ఉన్నారని చెప్పి దర్శన్ అడగడంతో, అందరూ బాగున్నారండి, కానీ నేను వెళ్ళేసరికి అందరూ ఏ విషయం గురించో చాలా డీప్గా డిస్కస్ చేస్తున్నారు. అందరూ ఏదో బాధలో ఉన్నట్టు నాకు అనిపించింది. ఏంటని అత్తయ్య గారిని అడిగితే ఏం లేదన్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, వాళ్ళు ఈరోజు ఇలా బాధపడుతున్నారంటే దానికి కారణం నేనే. ఆనంద నిలయంలో నేను ఎవరికీ కూడా మనశ్శాంతి అనేది లేకుండా చేశాను. ఒకప్పుడు రాక్షసులాగా ప్రవర్తించి అందరినీ కూడా బాధ పెట్టాను అని చెప్పి దర్శన్ చాలా బాధపడుతూ ఉంటాడు. శరణ్య, మళ్ళీ మనం త్వరలో ఆ ఇంటికి వెళ్దాము, అందరితో కలిసి సంతోషంగా ఉందాము అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, అప్పుడు శరణ్య దర్శన్ మాటలకి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోపక్క లహరి జరిగినవన్నీ కూడా తలుచుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నేను అనవసరంగా అమ్మ వాళ్ళకు చెడ్డ పేరు తీసుకొచ్చాను. ఇప్పుడు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే ఇంటి పరువు పోతుంది. నేననే దాన్ని లేకపోతే ఎవరు కూడా అమ్మని బ్లాక్మెయిల్ చేయలేరు. అప్పుడు ఈ ఇంటి పరువు కూడా పోదు కదా అని చెప్పి లహరి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అవును, నేను ఎట్టి పరిస్థితులను బతకూడదు అని చెప్పి అలా లహరి తన చెయ్యి కోసుకొని రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ గదిలోకి వస్తాడు. లహరి జరిగిన విషయాల గురించి ఎంతలా బాధపడుతుందో ఏంటో, తనకి సపోర్ట్గా ఉన్నానని ధైర్యం చెప్పాలి అని చెప్పి రోహిత్ లహరి దగ్గరికి వచ్చేసరికి లహరి రక్తపు మడుగులో బెడ్ మీద పడిపోయి ఉంటుంది. ఇక రోహిత్, పిన్ని పిన్ని, అమ్మ, నాన్న అని చెప్పి ఇక అలా అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఏమైంది, మా ఆయన ఇలా అరుస్తున్నాడు అని చెప్పి అనన్య అనుకుంటుంది. అందరూ కూడా లహరి గదిలోకి వచ్చి చూసేసరికి లహరి అలా చావు బతుకుల మధ్య ఉండడంతో ఆనంద్ భైరవి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక తర్వాత లహరి హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉంటుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న దర్శన్ శరణ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. శరణ్య ఆనందతో, అత్తయ్య గారు అసలు ఏం జరిగింది అత్తయ్య గారు, లహరి ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందని చెప్పి అడుగుతుంటే, అప్పుడు ఆనంద, అమ్మ శరణ్య ఏం చెప్పమంటావమ్మా, లహరిని వాడెవడో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడు ప్రూఫ్స్ అన్నీ కూడా బయట పెట్టకుండా ఉండాలంటే నువ్వు దర్శన్ విడాకులు తీసుకోవాలని కూడా కండిషన్ పెట్టాడు అని చెప్పి మీ ఇద్దరిని విడదీయడం ఇష్టం లేక ఏం చేయాలో తెలియక నాలో నేను చాలా బాధపడ్డాను. లహరిని ఏదో ఒక విధంగా కాపాడుకోవాలని నేను ఆలోచిస్తూ ఉండగానే అనుకోకుండా లహరి ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో శరణ్య, అత్తయ్య గారు వాడెవడో దర్శన్ గారు నేను విడాకులు తీసుకోవాలని అంటున్నాడంటే ఖచ్చితంగా మన ఇంట్లో పరిస్థితుల గురించి బాగా తెలిసిన మనిషి అయి ఉండాలి. నేను దర్శన్ గారు విడాకులు తీసుకోవడం వల్ల ఎవరికి లాభం జరుగుతుందని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే సమీర పేరు శరణ్యకి గుర్తుకు వస్తుంది. అత్తయ్య గారు ఖచ్చితంగా ఆ సమీరాని వాడిని అడ్డం పెట్టుకొని ఇదంతా చేయిస్తూ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు దర్శన్ గారిని నన్ను విడదీయాలని ఆ సమీర ప్రయత్నించిందని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అవునమ్మా, ఈ విషయం గురించి ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు, లహరికి ఏమీ కాదు, హాస్పిటల్లో లహరిని మీరు చూసుకోండి. వాడెవడో కానీ వాడి సంగతి తేల్చి ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా నేను తీసుకొని వస్తాను అని చెప్పి శరణ్య ఆనందకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత శరణ్య సమీర ఇంటికి వెళ్ళి
దొంగచాటుగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటుంది. అలా చాటుగా ఉండి సమీర, ప్రకాష్ మాటలు శరణ్య వింటూ ఉంటుంది. ఆ లహరి ప్రస్తుతం చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉందట. నేను వేసిన ప్లాన్ ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఆనంద భైరవి నేను చేసిన బ్లాక్మెయిల్కి భయపడి వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పిస్తుందని అనుకున్నాను. కానీ ఈలోగా లహరి ఇటువంటి డిసిజన్ తీసుకుంటుందని అసలు అనుకోలేదు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. అన్నయ్య ఇప్పుడు ఎలా అన్నయ్య? దర్శన్కి శరణ్యకు ఆ ఆనంద విడాకులు ఇప్పించదా అని చెప్పి సమీర అంటూ ఉంటే ఖచ్చితంగా ఇప్పిస్తుంది. ఆ లహరి హాస్పిటల్లో బయటపడినివ్వు. తను బయటపడిన తర్వాత మళ్ళీ నేను ఆ ప్రూఫ్స్ అడ్డం పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాను. ఆ ఆనంద భైరవి నేను అనుకున్నది చేసే వరకు అలా తనని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. దాంతో అయితే వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి లహరి జీవితంతో ఆడుకుంటున్నారు. నేనుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ లహరికి అన్యాయం జరగనివ్వను. తన జీవితాన్ని నేను కాపాడుతాను అని చెప్పి శరణ్య రాత్రిపూట ఫ్యూజ్ తీసేసి ప్రకాష్ ఇంట్లోకి జొరబడుతుంది. అలా ప్రకాష్ ఇంట్లోకి జొరబడిన తర్వాత అక్కడున్న ప్రూఫ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా లహరికి సంబంధించిన ప్రూఫ్సే అని చెప్పి ఆ ఫొటోస్తో పాటు అక్కడున్న పెన్ డ్రైవ్ని మొత్తాన్ని కూడా శరణ్య కలెక్ట్ చేసుకొని అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత ఆనంద భైరవితో అత్తయ్యగారు మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి బయటికి రండని శరణ్య ఆనందను బయటికి రమ్మని పిలుస్తుంది. ఇదిగోండి అత్తయ్యగారు, లహరికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఇక లహరికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి శరణ్య ఆనందకు ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చడంతో ఆనంద ఎంతో సంతోషంగా శరణ్యని హత్తుకుంటుంది. ఇక ఆ విధంగా శరణ్య అయితే ప్రకాష్ సమీరల కళ్ళు గప్పి లహరికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మాయం చేసి లహరి జీవితాన్ని నిలబెడుతుంది. మరోపక్క హాస్పిటల్లో లహరి కూడా కోలుకుంటుంది. ఇక డాక్టర్లు లహరిని డిశ్చార్జ్ చేసి తనని జాగ్రత్తగా చూసుకోమని ఇంటికి పంపించేస్తారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.